ఆ చెరుగాడు అమ్మని పటాయించుకొని పోతున్నానా? ఈ విషయం అర్జెంటుగా అన్నది చెప్పాలరా. చెల్లెమ్మదేం తప్పులేదన్నా. మోడైనా సరే రోజు నీళ్లు పోస్తుంటే పువ్వు పోస్తుందిగా. గబ్బు నాయాల ఆడు నీళ్లు పోసింది మోడు కాదు, మన పిల్లకి. అసలు ఆడికి అవకాశం ఇచ్చిన ఈడిది తప్పు. ఏంద్రా అన్నావు? మోటార్ని బట్టి మనిషిని, కళ్ళని బట్టి క్యారెక్టర్ ని అంచనా వేస్తావా? ఏంద్రాను వేసింది ఆడేశాడు పెద్ద గండి. ఆడిని పొగుడుతుంటే ఇల్లాక చచ్చా, మధ్యలో ఆపుతుంటే అని పెద్ద బేస్ వాయిస్ కట్టింగ్ ఒకటి. ఇప్పుడు ఏం చేస్తా? నీ చెల్లి వచ్చి అన్నయ్య నీ నాన్నే పెళ్లి చేసుకుంటా అంటది. వాణ్ణి చంపేయాలి. నేను దేన్నైనా భరిస్తాను గాని నమ్మక ద్రోహం భరించను. చెల్లొచ్చి వాడి ప్రేమ విషయం చెప్పేలోపు వాడి ప్రాణాలు పోవాలి. అది లెక్క. ఎతకండి. అన్నా వేసేద్దామని. అన్నా ఆడు హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నాడు. ఖైరతాబాద్ సిగ్నల్స్ దగ్గర ఆగాడు. ఏం చేయమంటావు? హెల్మెట్ ప్రమాదాల నుంచి కాపాడుతుంది కానీ ప్రాబ్లం నుంచి కాదురా. మీరు వాడిని ఫాలో చేయండి, మేము బయలుదేరుతున్నాం. అన్నా ఎక్కడ రావాడు? ఆడు ఫ్లైఓవర్ దిగి లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాడు. బండితో గుద్దేమంటావా? వద్దు, వాడిని మా బాబ్జీ గాడి దంపాలా. మీరు ఫాలో కండి. అట్టాగేనా? అన్నా వాడు స్టేట్ హోమ్ లోకి వచ్చాడు. దగ్గరలోనే ఉన్నాం అన్నా. ఇక్కడ చంపడం కొంచెం రిస్క్ ఏమో. అక్కడ చంపడమే కరెక్టరా? స్టేట్ అంతా ఈజీగా స్ప్రెడ్ అవద్దే. అమ్మా ఏం బాబు? ఈ 100 రూపాయలు ఉంచుకుని ఈ ప్యాకెట్ మీ దగ్గర పెట్టుకోండి, మళ్ళీ వచ్చి తీసుకుంటా. సరే బాబు. అమ్మా ప్యాకెట్ ఇదిగో బాబు. అన్నా వాడు లోపలికి వెళ్ళాడన్నా. పదండ్రా. బాబ్జీ, ఈ మర్డర్ ఎట్టా ఉండాలంటే నేరాలు ఘోరాల్లో ఇదే హైలైట్ హత్యవాల. సరే డీజీపీ గారు మీటింగ్ లో ఉన్నారు, ఇటువైపు వెళ్ళకూడదు. అబ్బో దొరగారికి నమస్కారం చెప్పామని చెప్పు. మావాడు తెలుసుగా? తెలుసు. ఇక బా. యాడ్రీడు అన్నా అడుగు. సైగ్గా చంపేయాలండి. ఏంద్రయుడు డీజీపీని పుసిక్కనిగా చేశాడు. అతన్ని గెలవాలంటేనే మనకు 10 రోజులు పట్టద్దే. మన మర్డర్ క్యాన్సిల్. ఆడి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏందో ఆడు మనల్ని చూడకుండానే మనం చదువుకోవాలరా. తిరిగాడు పెద్దనాన్న తొడొచ్చేస్తుంది. పెద్దనాన్న నాకు కూడా అట్టే ఉందిరా. ఫ్యామిలీ మొత్తం ఇలాంటి వాడి దగ్గర ఇరుక్కుపోయావేంద్రా? డై పోయాడో అన్ని బుల్లెట్ల దగ్గర పోక ఉంటాడన్నా. సచ్చినోడు కదరా, చంపినోడు. జంప్ అయిపోయినట్టున్నాడన్నా. అమ్మయ్యా, ఏందన్నా ఇంత జ్వరం వచ్చింది? సెగ ఇక్కడికి తగులుతుంది. ఇది వైరల్ ఫీవర్ కాదు, సడన్ షాక్ వల్ల ఇలా జరిగింది. ఏదైనా చూడకూడదు దగ్గరగా చూసారా? మా కర్మ గాలి చూసాములేండి. దీనికి మెడిసిన్స్ ఏం పనిచేయవు, మర్చిపోవడమే. ఇది మా పిల్లోడ్నా? కాదు, చూసిందాన్ని. స్టేట్ హోమ్ సాక్షిగా డీజీపీ మరణం. ఇంతమంది విఐపీలుండే చోట డీజీపీనే చంపేశారంటే అసలు వాళ్ళు టెర్రరిస్ట్లా, గ్యాంగ్స్టర్లా, లేక నక్సలైట్లా అని ఆరా తీసే పనిలో ఉన్నారు పోలీసులు. ఒరే బాబ్జీ, మన టైం బాగుందిరా. మనం వెళ్ళిన స్పీడ్ లో మా అమ్మాయిని ఎందుకు ప్రేమిస్తున్నావని అడుగుంటే ఆ గన్ను మన పక్క తిరిగేది. ఏ గన్ సార్? నీకెందుకయ్యా, మా టైం అలా చచ్చింది అంతే. ఇరుకు తెచ్చాం. నువ్వు సార్. అన్నయ్య అన్నయ్య, పొద్దున హ్యాపీగానే ఉన్నావుగా, సడన్ గా ఈ ఫీవర్ ఏంటి? నువ్వు చేసిన పనికే. నేనేం చేశాను? నువ్వు
అర్థమైందిరే. అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. నువ్వు లోపలికి వెళ్ళు. అన్నయ్యతో ఒక విషయం చెప్పాలి. విషయం కాదే, ఇంత విషయం ఇచ్చి చంపేవాడిని. అసలే వాడి ఒళ్ళంతా పొగలొచ్చి కాలిపోతుంది. ఇప్పుడు ఈ విషయం ఏంటి? వెళ్ళు. ఉండు పెదనాన్న, ఈరోజు చాలా మంచి రోజు అంట. ఏదో వాడిని చంపేయడానికా? పెదనాన్న, అన్నయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. చాలా గొప్ప పని చేశావు. అసలే వాడు కరెంట్ హీటర్ లా కాలిపోతుంటే ఇప్పుడు ఈ న్యూస్ అవసరమా? పెదనాన్న, నేనెవరిని ప్రేమించానో తెలిస్తే అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఫీల్ అయ్యే ఫేవర్ తెచ్చుకున్నాడు. అన్నయ్య, నేను ప్రేమించిన అతను నీకు వీరాభిమాని. ఎవడు? చెర్రీగాడేనా? వాడు ఎడారిలో వరి పండించే రకం. వాడి నమ్మవాక. పెదనాన్న, నీకు తనంటే మొదటి నుంచి పడదు. తన్నేమన్నా అంటే అన్నయ్య కోపం వస్తుంది. ఛీ, ఛీ, ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. పెదనాన్న, అన్నయ్య నిన్ను కలవాలని చెర్రీ వచ్చాడు. కూర్చోరా. ఏంటి సార్, మీది చాలా స్ట్రాంగ్ బాడీ అనుకున్నాను, ఇలా అయిపోయారేంటి? కొన్ని చూడకూడని సంఘటనలు చూసే ఇలా అయిపోయాడు. ఏం సంగట్లో? రాష్ట్రానికి రక్షణ కల్పించే డీజీపీనే చంపేశారంటే అసలే ఈయన ఫేవర్తో బాధపడతా ఉంటే ఇలాంటి క్రైమ్ న్యూస్లు చూపిస్తారేంటి? కొంప తీసి మీరు చూసిన సంఘటన ఈ మర్డర్ కాదు కదా? మాకేం పని చూడడానికే? మేమేం చూడలా, మాకేం తెలియదు. అసలు సన్నాసులందరికీ చెత్తవాను. ఇదంతా వదిలేసేయండి. ఏమండి, తినంతా చెప్పుంటుంది. చిన్నప్పటి నుంచి తను ఏమడిగినా కాదనుకుండా ఇచ్చారంట కదా, అలాగే ఇప్పుడు నన్ను కూడా ఇస్తారని ధైర్యం చేసి మీ ముందుకొచ్చా. మీకేం అభ్యంతరం లేదుగా? ఒప్పుకున్నట్టు కదా? ఏం చెప్పరేంటండి? ఒప్పుకోక చస్తామా? ఒప్పుకొని చచ్చాం. నవ్వరా బాబ్జే, నమ్మతాడా? అది నవ్వే. చాలా చాలా హ్యాపీ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు. ఏ? అసలు మీ ఇద్దరిలో కారణం ఎవరు? నేను ఇతని చెల్లెల్ని చూడబట్టి, ఈయన పేరు వాడబట్టి, నిన్ను ఇక్కడికి తీసుకురాబట్టి, నువ్వు ఈ అమ్మాయిని చూడబట్టి, ఆ అమ్మాయికి నువ్వు నచ్చబట్టి. ఆపుతావా నీ బట్టి పురాణమా? జరగాల్సిందంతా జరిగిందిగా, ఇంకేది నిలబడ్డారా? వెళ్ళండి. ఏమండి, మీరు ఒప్పుకుంటే మధున్ మా ఇంటికి తీసుకెళ్లి మా ఫ్యామిలీకి పరిచయం చేస్తాను. ఏంది ఒప్పుకునేది? బ్యాండ్ మేడమా? తీసుకెళ్ళయ్యా. బా, మీరు సూపర్ సార్. నాయనా, నాకై బాక రింగు. తీసుకెళ్ళు బాబు. వస్తా. జిలేబే. ఏంటి సార్ పిలిచారా? అమ్మా చెర్రీ, నువ్వు పిల్లని తీసుకుపో. నిన్ను మాకు మా పిల్లకి తగిలించిన మీ జిలేబీ మాకే మంచి ఫుడ్ పార్టీ ఇచ్చి పంపిస్తా. ఓకే సార్. మామయ్య, ఎంజాయ్. థ్యాంక్ యూ. బాబ్జీ గారి చెల్లెలు మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, మరి మీ చెల్లెల సంగతి ఏంటి? ఏదో మాట అనుకుంటే సరిపోద్ది కదా, అలా సీరియస్ లుక్ లేవకు. ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ కంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దది, బలమైంది. కంచం. కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్. ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఏంటి సార్ ఇది? సగం తీసేయమని చెప్పండి సార్. జిలేబీ, నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి. ఏది పెడితే అది తినాలి. ఎలా పడితే అలా తినాలి. లేకపోతే కంట్రోల్ తప్పిపోతా, చంపేస్తా. ఓహో, ఇదేదో మద్ద స్కెచ్ లా ఉంది. అందరూ కొట్టి చంపుతారు, వీడు పెట్టి చంపేసేలా ఉన్నాడేంటి? తిను. తింటా. బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఫుడ్ తో నిండిపోయాయి. ఇంత ఫుడ్ ఎలా తిన్నావయ్యా? నేను తినలేదు సార్, కుక్కారు. ఇంతేలా కుక్కుతారయ్యా? అసలు జరిగిందని చెప్పు. చెయ్యి తీరా. ఇదేమన్నా టీపై అనుకున్నావేంట్రా? చెయ్యేస్తావు. రానా? సర్లే. ఇప్పుడు నువ్వు డాక్టర్ వా లాయర్ వా? ప్రశ్నలు అడుగుతావేంట్రా ప్రాణం పోతుంటేనే? అలా కాదయ్యా. ఇప్పుడు అవన్నీ వదిలేవయ్యా. అర్జెంట్ గా ఆపరేషన్ చేసి ఫుడ్ బయటికి తీ నాయనా, నీకు దండం పెడతాను. ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తారు కానీ ఫుడ్ తీస్తారా?